నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ మియాఖాన్ పెద్ద మసీదులో 6 లక్షలతో ఏర్పాటు చేసిన 15 kV సోలార్ యూనిట్ ను ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడం సంతోషకరమైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఘనంగా ముగిసిన గాయత్రి సత్సంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగవద్గీత శిక్షణ తరగతులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించిన ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి. ఆంధ్రప్రదేశ్ చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేసిన గుడివాడ టీడీపీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న తెలుగు మహిళలు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోలార్ ఏర్పాటు ఆదర్శపాయమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలోని ప్రార్థనా మందిరాల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ భారం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. గుడివాడ పంటమిల్లి రోడ్లోని మియాఖాన్ పెద్ద మసీద్ భవనంపై అంతస్తులో 6 లక్షలతో ఏర్పాటు చేసిన 15 kV సోలార్ యూనిట్ ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మైనార్టీ పెద్దలతో కలిసి ప్రారంభించారు. ముందుగా మైనార్టీ పెద్దలు, మత గురువులు ముస్లిం సాంప్రదాయ ప్రకారం ఎమ్మెల్యే రామును సత్కరించారు. అనంతరం మసీదులో నిర్వహించే ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను కమిటీ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడం సంతోషకరమన్నారు. ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహంతో కూడిన సోలార్ యూనిట్ల ఏర్పాటుతో గ్రిడ్ మీద ఒత్తిడి తగ్గించడమే కాకుండా విద్యుత్ ఛార్జీల భారం కూడా తగ్గుతుందన్నారు. మరిన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రార్థనా మందిరాల్లో సోలార్ ఏర్పాట్లు చేయాలని, సోలార్ ఎనర్జీ వినియోగ ఆవశ్యకతను సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తించాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి నాడు అన్నా ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు ముస్లిం మైనార్టీ సోదరుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన పునరుద్ఘాటించారు. టీడీపీకి ముస్లిం సోదరులు అండగా ఉన్నారని, ఐక్యంగా ఉండి ముందుకొస్తే గుడివాడలో మైనార్టీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, కాజా, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్ రావు, మైనార్టీ నాయకులు షేక్ ఇబ్రాహీం, సయ్యద్ జబీన్, జానీ షరీఫ్, షేక్ సర్కార్, మున్వర్, మౌలాలి, మసీద్ కమిటీ సభ్యులు, టీడీపీ శ్రేణులు, స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. अल्लाह रब मोहम्मद सल्लल्लाहु अलैहि खड़ो जी ఓకే ఎన్నున్నాయి ఒకటి रब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम नहनु इबाद मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहुम्म ला इलाहा इल्ला अंता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। आमीन। मौला करीम अपने हबीब सल्लल्लाहु ताला अलैहि वसल्लम के सदक़े तुफ़ैल से तमाम औलिया साहबा, तमाम औलिया अल्लाह के व सदक़े तुफ़ैल से मौला करीमा ये सोलर सिस्टम के काम में जिन जिन भाइयों ने हिस्सा लिया है अल्लाह उनके हर दिली जायज़ मकसदों को पूरी अता फरमा। आमीन। या अल्लाह आज इसकी इब्तिदा है मौला करीम अपने हबीब सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल से इस मस्जिद को इसके ज़रिए से खूब फ़ायदा अता फरमा। आमीन। मौला करीमा इस मस्जिद की तमाम मुसल्लियों को, तमाम कमेटी वालों की उम्र में, अमल में, रिज़्क़ में बेपनाह बरकतें अता। గ్యాప్ పెట్టాను సార్, క్లీన్ చేసుకుంటానికి మనిషి వెళ్ళడానికి గ్యాప్ ఉంటుంది. చూసేది ఉంటే మనకి ఉంటుంది. మనం ఏసీలు పెంచుకున్నా బాగుంది, మంచి ఐడియా ఇది. నమస్కారం. ఈరోజు చాలా మంచి ఆలోచనలు వస్తున్నాయి గుడివాడ ప్రజలందరికీ. ఖాన్ మసీదులో, మేకా మసీద్ అంటారు, దీనిలో 15 కిలోవాట్ 15 కిలోవాట్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయకుండా అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుందో మనకి గ్రిడ్ మీద ప్రెజర్ తగ్గించాలి మనకి అనే ఉద్దేశంతో ఈ పిఎం సూర్య గారు వస్తూ ఉంది. దాంట్లో అనేక గుడివాడలో కూడా గతంలో అనేక చోట్ల ఆల్రెడీ పిఎం సూర్య గారు తరఫున సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం. అలాగే ఈ గ్రిడ్ మీద ప్రెజర్ తగ్గించాలనే ఆలోచన కాకుండా నెలకి 8,000 ఒకసారి పండుగల అయితే కనుక 16,000 20,000 కరెంట్ బిల్ వస్తుంది ఇక్కడ మియాఖాన్ మసీదులో. దాన్ని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకున్నామని మంచి ఆలోచన కమిటీ వారికి. వారు దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుని
15 కిలోవాట్ సోలార్ పవర్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంచి పద్ధతి. ఇది గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా చాలా మంచి పద్ధతి. నేను ఇదే ఆలోచనని అన్ని చోట్ల కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మిగతా ప్రార్థనా మందిరాలన్నింటిలో. నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణం బట్టనీళ్ళ రోడ్లోని దియాకా మసీద్ నందు ఏదైతే సౌర విద్యుత్ని ఆదా చేయమని చెప్పి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున మియాకా మసీద్ వారు ఇక్కడ సౌర విద్యుత్ని ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఆదా చేసే పనిగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు ఎన్నికల రాము గారితో ఇటువంటి ప్రారంభోత్సవం చేసినందుకు మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గుడివాడలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కనుక మంచి నాయకత్వం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. అలాగే మనం శాసనసభ్యులు ఎన్నికల రాము గారిని గెలిపించుకున్నాం. మళ్ళీ అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా అభివృద్ధి చెందే దిశగా అందరూ కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ. అస్సలాము అలైకుం. నమస్కారం. ముందుగా చెప్పేది ఏమిటంటే, గుడివాడికి వెనగల్ రాము గారు రాగానే నేను కమ్యూనిటీలు అందరికీ కలిపి అన్ని కమ్యూనిటీలు కూడా ఎవరికి ఏ ఏ అవసరాలో ఆ అవసరాలు తీరుస్తానని వాగ్దానం చేశారు. ఒక్కోటి తీరుచుకుంటా వస్తున్నారు. అట్లాగే ముందుగా నాకు బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత తొందరగానే నేను నెరవేర్చాను. అట్లాగే మళ్ళా రెండో బాధ్యత కూడా చెప్తున్నారు. అది తొందరలో పూర్తి చేస్తామని కోరుకుంటూ, ఈరోజు బంటుమిల్ రోడ్లోని మియాకా మసీద్ నందు సోలార్ సిస్టమ్ బిగించడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయడానికి మన గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారు ఇచ్చేశారు. అట్లాగే జగన్ బాబాయ్ గారు, లింగం ప్రసాద్ గారు, కౌన్సిలర్ ఇబ్రాహీం గారు, జానీ గారు, శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారు, అట్లాగే మా మత పెద్దలు, మా తెలుగుదేశం నాయకులు మొత్తం అందరూ ఇచ్చేశారు. వారందరికీ మా మసీద్ కమిటీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ఈ రోజున మియాకా మసీద్ అంటే వాడుగా మేకా మసీద్ అనేది వాడుగా జరుగుతూ ఉంది. మరి ఈ మసీదులో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా 2014-19లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఒకసారి. మరి అలాగే మున్సిపాలిటీ నుంచి కూడా పురమాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కళ్ళతో సమానంగా మరి ఎప్పుడు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక మంచి సిస్టమ్గా వెళ్తూ ఉన్నది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా మరి అభిమానులుగా, రామారావు గారి మీద ఉన్న అభిమానంగా, పార్టీ మీద ఉన్న అభిమానంగా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఎప్పుడు కూడా పార్టీకి అండగా ఉన్నారు. మరి అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు ఎన్నికల రాము గారు ఇక్కడికి రావటం, మరి ఈ రోజున మరి పవరు మన కన్జంప్షన్ రావాలనే పద్ధతిలో సోలార్ని మరి స్వచ్ఛందంగా వాళ్ళు ఫండింగ్ తీసుకుని, వాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నటువంటి దాతల సహకారం కూడా తీసుకుని 5,80,000 రూపాయలతో ఈ రోజున ఇక్కడ నిర్మాణం చేయటం, దాన్ని గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రారంభం చేయటం చాలా సంతోషం. గుడివాడ గాయత్రి సత్సంగం ఆధ్వర్యంలో శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న 40 రోజుల భగవద్గీత శిక్షణ తరగతులు శనివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రణవాశ్రమం పీఠాధిపతి శ్రీ స్థైర్య చైతన్యానంద స్వామి, యోగమిత్ర KDVN శ్రీనివాస్, దేవస్థాన కమిటీ చైర్మన్ నీరు సుభాష్ చంద్రబోస్ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపకాలు అందించారు. గాయత్రి సత్సంగం ఆధ్వర్యంలో యువతకు భగవద్గీతపై అవగాహన కల్పించడమే కాకుండా భగవద్గీత పఠనంపై శిక్షణ తరగతులు నిర్వహించిన అభినందనీయమని శ్రీ స్థైర్య చైతన్యానంద స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు వంగమామిడి పద్మావతి, సూర్యనారాయణ, బొడ్డపాటి ప్రకాష్, కోవిడ్ ప్రసన్న, రమణమూర్తి, అర్చకులు, గిరి తదితరులు పాల్గొన్నారు.
గుడి చైర్మన్ గారు సార్ మా సభ్యులందరికీ కూడా ఇవి ప్రోగ్రామ్స్ రావాలి. కలిగింది. థ్యాంక్ యూ సార్. శనివారం సాయంత్రం కార్యక్రమాలు ఇలాంటివి చిన్నపిల్లలకి శ్లోకాలు కానీ అష్టకాలు కానీ నేర్పుదామని చెప్పి అనుకుంటున్నారు మా సంఘ సభ్యులు. ఎవరో ఒకళ్ళు వచ్చి నేర్పుతారు కాబట్టి పిల్లల్ని పేరెంట్స్ మనకి రెగ్యులర్ గా ఉండేది ఎప్పుడు చదువు అనేది. సాటర్డే ఈవినింగ్ ఒకసారి స్టడీ అవర్ మాన్పించి కూర్చోబెడితే మనం వీళ్ళు ఇంకా పరిపుష్టంగా బలంగా మన సనాతన ధర్మాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. కాబట్టి దీన్ని మాకు మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన యోగమిత్ర కేడిఎం శ్రీనివాస్ గారిని శత్రువుల పట్ల మిత్రుల పట్ల గౌరవాల పట్ల అవమానాల పట్ల శీతోష్ణాల పట్ల సుఖ దుఃఖాల పట్ల స్వభావంగా ఉంటూ సాంగత్యరహితంగా ఉంటూ నిందాస్తుతులను సమంగా స్వీకరిస్తూ మౌనంగా ఉంటూ ఒక ప్రత్యేక నివాస స్థానం అనేది లేకుండా ఉంటూ నిశ్చలమైన మనస్సుతో నా మీద భక్తి గల సాధకుడు నాకు ప్రియుడు. కార్యక్రమం జరుగుతుంది. కేడిఎం శ్రీనివాస్ గారిని వేదికపై మంచి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా భగవద్గీతలో 18వ అధ్యాయంలో అదేవిధంగా 7వ శ్లోకాలను నేర్చుకున్న వాళ్ళకి జీవితంలో ఎటువంటి ఎదురు ఉండదని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందుండాలని చెప్పేసి వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈ భగవద్గీత అనేది మనకి దేవుడితో సమానం. హిందూ మతం వాళ్ళకి హిందువుల యొక్క అత్యంతమైన మంచి గ్రంథం అని చెప్పేసి ఇది ఒక దేవుడితో ఒక శ్రీకృష్ణ భగవానుడితో సమానమైన గ్రంథం అని చెప్పేసి ప్రత్యేకించి దీన్ని అందరూ కూడా పఠించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ బ్రాహ్మణ సత్సంగం కానీ గాయత్రి సత్సంగం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు అదే కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క సంఘం వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తి శ్రద్ధలు కలిగి జీవితంలో భక్తి శ్రద్ధలు అనేది ఒక ముఖ్యమైనది. భక్తి శ్రద్ధ అనేది తర్వాత ఆలోచించుకోవాలి. భగవంతుడు ఉన్నాడు అనేది ఒక భక్తి. భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం అన్నదే విశ్వాసం. ఉన్నాడు అనేది ఒక నమ్మకం. భగవద్ అనుగ్రహం మనం లభించగలుగుతుందా, మనకు పూర్ణంగా లభిస్తుంది అనేది ఒక విశ్వాసం. ఆ విశ్వాసము నమ్మకము విశ్వాసం ఉన్నప్పుడు అవశ్యంగా అనుగ్రహిస్తాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఉన్నాడు, ఒక విశ్వాసము నమ్మకము తప్పకుండా ఆ భగవంతుడిని అనుగ్రహం మాకు లభిస్తుంది. పూర్ణంగా ఆ నమ్మకము విశ్వాసము ఆ రెండు ఉన్నప్పుడే ఆ వ్యక్తి మీద ఒక భక్తి శ్రద్ధ ఏర్పడుతుంది. పూజ ఎందుకు చేస్తున్నాం? పూజ చేయాలి.
దేవుడు అంతటా ఉన్నాడు. మామూలుగా మన ఇళ్ళలో కూడా, మీ ఇళ్ళలో కూడా ఒక దేవాలయం, ఒక చిన్న పూజా గది కాకుండా ఏదో వంటగదిలోనూ ఎక్కడో ఒక రూమ్లో ఉన్నా ఏదో మనకు ఒక సెంటిమెంట్ ఈశాన్య భాగంలో దేవతా విగ్రహం ఒకటి పెట్టుకోవాలని, ఏదో ఒకటి ఇంట్లో వాస్తు ఈశాన్య భాగంలో ఒక దేవతా విగ్రహం ఏదో ఒకటి ఫోటోని పెట్టుకొని అక్కడ చిన్న దీపం వెలిగిస్తుంటారు. మరి అక్కడున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, మరి ఆ దేవుడు ఎవరు, ఈ దేవుడు ఎవరు? అందుకోసం ఎలాగో మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా, అక్కడ నమ్మకం ఉన్నాం కదా, అక్కడ పెట్టుకున్నాం కదా, గుడికి ఎందుకు రావాలి? ఇప్పుడు మనకు చెప్పాలంటే అందరూ ఆధ్యాత్మికవేత్తలే, మనందరం ఆధ్యాత్మికం పదం తెలుసు, ఆధ్యాత్మికం అంటే అర్థం ఏందో తెలియదు. దేవుడు అంతటా ఉన్నాడు కదా, గుడికి ఎందుకు వెళ్ళాలి? భగవద్గీత ముగింపు ఈరోజు చెప్పండి, అదే ముగింపు కాదు, అది ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఒక అడిగారు చెప్పారు చూడండి, ఆయన ఎవరు ఎక్కడ అయిపోయిందని కాదు, ఆ చైర్మన్ గారిని కమిటీ వాళ్ళని అడిగారు మళ్ళా శనివారం కలుస్తామని. నిజంగా అది ఆ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే చెప్పులు వేస్తే అక్కడ అయిపోతుందంటే, కానీ దాని పరిశ్రమ, దాని సాధన చాలా ముఖ్యమైనది. అది వారానికి ఒకసారి కనీసం, ముఖ్యంగా ఈ పరుగులాట ప్రపంచంలో పిల్లల్ని ఒక గంట, ఇది త్యాగం ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్ కి త్యాగమే, విద్యార్థులు కూడా త్యాగమే. అంటే ఒక గంట వదిలిపెడతామంటే మాటలు కాదు, పేరెంట్స్ అంటే వాళ్ళ టీచర్స్, ముఖ్యంగా కోచింగ్ పాయింట్స్, స్కూల్ మేనేజ్మెంట్ ఇవన్నీ సహకరించాలి ఒక పూట వదిలిపెట్టడానికి. దానికి స్పెషల్ పర్మిషన్ మీరు రిక్వెస్ట్ చేయాలి కూడా. మన బాధ్యత సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన బాధ్యత ఏంటంటే మన ఇంట్లో ఒక స్టెప్ తీసుకోవాలి. అది దీనికి ఆరంభం కావాలి మనసారా కోరుకుంటూ. గీత గురించి మీకు చాలా రోజుల నుంచి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మరి ఇప్పుడు ముఖ్యంగా ప్రధానమంత్రులు మాట్లాడుకోవడానికి చాలా మంది ఉన్నారు. అంటే సమయాభావం నేను ముందే చెప్పాను మీకు, ఎందుకంటే ఇది ఒక మేము మైక్ పట్టుకున్నామంటే ఒక పూనకం వచ్చేస్తుంది. ముఖ్యంగా ఉదయం పాటు అందరూ అనుభవిస్తారు ఆ పూనకాన్ని. ఆ పూనకం ఏమవుతుందంటే గంట క్లాసులా గంటన్నర సుమారు 2 గంటలు అయిపోతుంటుంది. మాకు సమయం కూడా తెలియలేదంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ మైక్ ఒక ఇబ్బందికరమైన విషయం. అయినప్పటికీ మనం మంచి మాటలు చెప్పుకుందాం మనం, ఎందుకంటే ఎలాంటప్పుడే మాట్లాడుకోవాలి మనం. ఒకసారి నా గురుదేవులైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఈ సభలో నేను తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకంటే గురువు స్థానం చాలా గొప్పది మనిషి జీవితంలో. ఒక ఆపరేషన్ బెడ్ మీద పడుకున్నటువంటి పేషెంట్కి తెలియదు, ఆ డాక్టరు ఎలా బాగు చేస్తాడు అనేటువంటి పేషెంట్కి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఒక గురువాక్యం అనేటువంటిది మనిషి జీవితాన్ని చాలా మార్పు చేస్తుంది. అటువంటి నా మనస్సుని మార్చి ఒక మంచి మార్గంలో పెట్టినటువంటి అంత గొప్ప ప్రవచనాలు చేసినటువంటి మా గురువు గారు అయినటువంటి సామవేదం గారికి ఈ సందర్భంగా నేను నమస్కరించుకుంటున్నాను. అటువంటి గురువు లభించినందుకు చాలా గర్వపడాల్సినటువంటి విషయం అన్నమాట. అంత చక్కగా ప్రవచనాలు చెప్తారు, మారుస్తారు. మన మనసు మారింది, మార్గం మారింది. ఆయన ద్వారానే నేను ఈ భగవద్గీత అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడో చిన్నప్పుడు, అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. గుడివాడ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ ఆధ్వర్యంలో గుడివాడ ఏలూరు రోడ్లోని ప్రజావేదికలో సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. ఈ సందర్భంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్ర ప్రదర్శన వాళ్ళ ఈవినింగ్ భాస్కర్ థియేటర్ లో ప్రదర్శించబడుతుంది. దయచేసి అందరూ తప్పకుండా రావాల్సిందిగా
ఆంధ్రప్రదేశ్ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మహానాడు వేదికపై నుండి ప్రతిపాదించిన జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మరియు ఆమోదించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి గుడివాడ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ మహిళా విభాగం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రతిపాదించడం చారిత్రాత్మక నిర్ణయమని, మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు యార్లగడ్డ సుధారాణి, కొల్లి రమ్య, పొట్లూరి రమాదేవి, మాధల సునీత, వీరమాచినేని శైలజ, బంటు రోజా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళలకి 33% మహిళా రిజర్వేషన్ల గురించి కూడా మరి వెనిగళ్ల రాము గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు మా ప్రజావేదికలో మా మహిళలము ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మరి మొన్న 27, 28 మహానాడు అద్భుతంగా జరిగింది మహానాడు. మరి గతంలో వేరే వేరే జిల్లాలో పెట్టేవాళ్ళు మహానాడు. అక్కడికి ఎండలో ఏదో పార్టీ మీద అభిమానంతో, నాయకుడి మీద అభిమానంతో వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు చక్కగా ఏసీ కళ్యాణ మండపాల్లో కూల్గా మరి ఈ ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ కూర్చుని మరి మహానాడుని మన నాయకులు చెప్పేది వీక్షించడం కూడా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెడితే కూడా మరి అందరికీ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరి గతంలో అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి 9% మహిళా సాధికారతకి పునాది వేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు మరి మహానాడులో 33% మహిళలు రాజకీయంగా ఎదగాలని, నాయకత్వంలో ఉండాలని చెప్పి లక్షలాది మంది మహిళలకు అవకాశం కల్పించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అలాగే ఒక విజనరీ నాయకుడు మా రాష్ట్రంలో పరిపాలన అనేది ఎలా ఉంటుందో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మా మహిళలకు కూడా మంచి అవకాశాలు, మరి అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి మహిళలకి ఈ టీడీపీ ప్రభుత్వంలోనే మహిళలకి పెద్దపీట వేయడం కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే నేటి మన యువ నాయకులు నారా లోకేష్ గారు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారతకు మరింత పునాదిని ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనేది మరి మన తెలుగుదేశం పార్టీ అధినాయకులి ఉద్దేశం. మహిళలు ఒక కుటుంబంలో మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుందని, అలాగే మహిళలు ఎదిగితే దేశం, సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని, మరి అభివృద్ధి చెందుతుందనే భావనలో నిజమైన భావన కలిగినటువంటి ఈ మహిళా సాధికారతకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు నిదర్శనం. మరి మా మహిళలందరి తరపున కూడా నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 2026 ఎప్పుడు జరిగే మహానాడు అన్నీ ఒక ఎత్తు అయితే 2026 మహానాడు చాలా ప్రత్యేకమైంది, ఎస్పెషల్లీ మా లేడీస్కి. ఎందుకంటే ఈ మహానాడుని చంద్రబాబు నాయుడు గారు మా లేడీస్కి మాత్రమే అంకితం ఇచ్చినందుకు ఎప్పటికీ బాబు గారికి రుణపడి ఉంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నారా లోకేష్ గారు మా యువ సారథి, మా అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి యువ సారథి. మా బాబు గారు ఎలా అయితే క్రమశిక్షణ తోటి ముందుకెళ్తారో నారా లోకేష్ బాబు గారు కూడా అదే విధంగా అదే పార్టీ పగ్గాలు తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు తగ్గ మనవడుగా ఎంత బాగా చేస్తున్నారంటే అసలు ఎంత బాగా చేస్తున్నారనే దానికి ఒక నిలువెత్తు నిదర్శనం అన్నమాట ఇది. 33% రిజర్వేషన్ పార్లమెంటులో ఆమోదం పొందినా పొందకపోయినా నా ఆడబొడుచులకి నేను ఇస్తున్న కానుక మహానాడు సందర్భంగా అని చెప్పి లోకేష్ గారు తెలియపరచడం జరిగిందండి. దానికి మా మహిళా మనులందరూ కూడా ఎప్పటికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తామండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మా లేడీస్ పార్టీ. కారణం ఏంటంటే ఆ రోజు 83లో పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో పార్టీలు పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఆ రోజు మా అన్న నందమూరి తారక రామారావు గారిది అయితే, తర్వాత మళ్ళీ ఆడబడుచులకి ఆస్తి హక్కునిచ్చి
ఆడబడుచులు కూడా మగపిల్లలతో పాటు సమానంగా ఉండాలని చెప్పి గుర్తించింది కూడా మా అన్న నందమూరి తారక రామారావు గారండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ప్రజావేదిక నందు ఆ మహిళలందరూ సమావేశమయ్యి ఒక చిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేంటంటే మహిళా రిజర్వేషన్ కోసం అని చెప్పి భారీ ఎత్తున మోడీ గారు పార్లమెంట్లో ఒక బిల్లును తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలన్నీ ఆమోదించకపోయేటప్పటికీ ఆ బిల్లు వీగిపోవడం జరిగింది. వీగిపోయిన బిల్లుని మరి ఎలా వాళ్ళు వెనక్కి తీసుకొస్తారు అనేది కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈలోపే మాకు ఒక పెద్ద పండుగ ఎన్టీఆర్ గారి జన్మదినం జయంతిని మేము మహానాడుని పండుగలాగా జరుపుకునేటువంటి ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగింది. దాన్ని స్త్రీశక్తి అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని వచ్చి ఆ స్త్రీశక్తి నందు ఆడపిల్లలకి ఏదైతే కావాలని మహిళలకి ఏదైతే నిర్దేశించాలని ఆయన అనుకున్నారో దాన్ని అక్కడ ప్రతిపాదించి మా పేరు మీద స్త్రీశక్తి అని చెప్పేసి పెట్టడం జరిగింది. దాని అందే ఆ మహానాడునందే కోట్లాది ప్రజలు వీక్షిస్తారండి. యూట్యూబ్లో కానివ్వండి, లక్షలాది ప్రజలు అటెండ్ అయ్యారు. కోట్లాది ప్రజలు వీక్షిస్తూ ఉండగా నారా లోకేష్ గారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 33% రిజర్వేషన్ ఫర్ మహిళలు అని చెప్పి, ఎక్కడండి రిజర్వేషన్? ఉద్యోగాలు కాదండి, మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు నేను దీన్ని ప్రతిపాదించాను అనగానే మన చంద్రబాబు గారు ఆమోదించడం జరిగింది. ఈ ఆమోదం మరి ఆయనేమో ముఖ్యమంత్రిగా ఆమోదించారు, ఈయనేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతిపాదించారు. వారిద్దరికీ కూడా సర్వదా సదత మహిళా లోకం అంతా కూడా రుణపడి ఉంటామని మాత్రం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బాబు గారికి, లోకేష్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధిక జ్యేష్ఠ మాస సందర్భంగా గుడివాడ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి కృష్ణా జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో 1,00,000 మల్లెల అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం సభ్యులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి నూకల లక్ష్మీ శివజ్యోతి సహకారంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 1,00,000 మల్లెల అర్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని సంఘం అధ్యక్షురాలు పోకురి రాజేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి మెట్టపల్లి పద్మలలిత మరియు మహిళా విభాగం సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. स्वरूपाय नमः, ओम सर्वशक्तिमये नमः, ओम चैतन्यवत्सन्ये नमः, ओम विघ्नरूपाय नमः, ओम भक्तशत्रुविनाशिन्ये नमः, ओम उग्ररूपाय नमः. గుడివాడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అధిక జ్యేష్ఠ మాసం పౌర్ణమి సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు 1,00,000 మల్లెపూలార్చన చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 1,00,000 మల్లెలార్చనతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. కనుక మాకు సహకరించిన మాతృమూర్తులకి, చెల్లెళ్ళకి, అన్నలకి, దేవస్థానం కమిటీ వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో పోకూరు రాజశ్రీ గారి అధ్యక్షతన ఈ రోజు 1,00,000 మల్లెల కార్యక్రమాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది మహిళలు పాల్గొనడం విశేషం. మేము కార్యక్రమం అనుకోగానే మహిళామణులందరూ తమ వంతు సహకారాలు అందించినందుకు సర్వదా వారికి రుణపడి ఉంటాము. అలానే ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేసి గుడివాడ యొక్క కీర్తి ప్రతిష్టలను, అమ్మవారి యొక్క విశిష్టతను మరి గుడివాడ ప్రజలకు తెలియజేస్తామని మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు అధిక జ్యేష్ఠ మాసం పౌర్ణమి శుభ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కృష్ణా జిల్లా మహిళా విభాగ్ ఆధ్వర్యంలో 1,00,000 మల్లెల పూజ జరుగుతుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది. సదరు
ఈ పూజకి సహాయక సహకారాలు అందించిన వారికి అందరికీ కూడా మా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విభాగానికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా లభించగలదని కోరుతున్నాము. నూకల శివజ్యోతి గారు పూనుకొని చాలా మంచి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. చక్కగా మహిళలందరూ చక్కగా పాల్గొంటున్నారు. మన కులదైవమైన వాసవి మాతకి 1,00,000 మల్లెలతో అర్చన చేస్తూ అందరము ఇక్కడ కూరుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. జై వాసవి. గాయత్రి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంఘం అధ్యక్షులు చింతలూరి ఉమాదేవి సత్యనారాయణ దంపతులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సుమారు 35 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు అందించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చింతలూరి ఉమాదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దండమూరి సీతారామస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి నందమూరి పద్మజ, కోశాధికారి బచ్చు రాధాకృష్ణ, దండమూరి జయలక్ష్మి, విశ్రాంత ఎంఈఓ భవిరి శంకర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా సమాజానికి చేతికి కూడా నాయకుడు సత్యాన్ని గారిని ఈరోజు మేము వారి భార్యమణిని సత్కరిస్తున్నామండి. మీ గురువు గారు మీ కొడుకు గారు మరి అందరి నిజంగా ఆదర్శ దంపతులు. చాలా చోట్ల భార్య భర్తల్లో లీడర్ అని సో మెనీ ఎన్జిఓస్ లీడర్ వాళ్ళ దంపతుల్ని వాళ్ళు మన మధ్య వెళ్తూ ఉంటే చాలా సంతోషం అండి. అందుకు చెప్పందన విద్యా వికాస్లో మా సంస్థను తీసుకోదా ముందు తీసుకొచ్చిన కార్యక్రమం చూడండి, అప్పుడు సభ్యత గురించి ఆలోచిస్తామని మన సలహా చెప్తున్నాను. నాకు అనగా చెప్పినట్టుగా మానవతామూర్తులుగా నా ముందు నా వెనుక నన్ను వెన్నుతట్టి నిలబెడుతున్నటువంటి మానవతామూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నానుడి ఈ మానవతకు సంబంధించినటువంటిది. నేను ఇప్పుడు ఈ జరిగిన సన్మానానికి ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు బదులుగా ఈ శాలువాకు ఖర్చు పెట్టే 100 రూపాయలు 200 ఒక డిబ్బీ పెట్టమని మానవతా సంస్థ వారిని నేను కోరుకుంటున్నాను. ప్రతి నెల మీరు సన్మానాలు చేస్తున్నారు. ఆ సన్మానానికి అయ్యే ఖర్చు కూడా అంటే వారి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, శాలువాలు దండలు కిరీటాలు పెట్టి సన్మానించకుండా అందుకు అయ్యే ఖర్చును కూడా మానవతా సంస్థకి అందచేయమని నా ప్రార్థన. కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. సంవత్సరానికి మంచెళ్ళు కూడా వివరించడం జరిగింది. సభ్యత్వాన్ని పెంచడానికి అవేళగా కృషి చేస్తామని మరొకసారి చెప్తున్నాం. మరి ప్రతి సభ్యుడు కూడా కొత్త సభ్యుడు చేర్చవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందా చెప్పాం, మళ్ళా చెప్తున్నాం. ప్రతి సభ్యుడు కూడా వస్తూ తన వెంట ఖాళీగా లేకుండా బండిని కూడా తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా రామచంద్ర గారు చెప్తారు, ప్రతి వాళ్ళకి ఫోన్లు చేయండి, రప్పించండి అని చెప్తారు. ఫోన్లు చేసి రప్పించకపోతే మీరు మీ విజిక్ ధర్మాన్ని కొంత మర్చిపోయినట్లే. మీరు ఒకటే రావడం కాదు, మీతో ఒక రైతులు కావాలి కంపల్సరిగా అని మరీ చెప్తారు. అందువల్ల మరి ఈ విషయాన్ని ఆలోచించి తప్పనిసరిగా అది ఆయన మనకు అప్పుడు సరిగ్గా తెలియలేదు. నేను ఈ మధ్య అకౌంట్స్ అన్ని చూస్తా అంటే ప్రతి నెల కూడా 2,000 ఆయన జమ చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఈ సంవత్సరం అంతా జమ చేశారు ఆయన. నిజంగా ఆయనకి మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో నిరంతర సేవా తత్పరాలు మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా ఇక్కడ గాయత్రి విశ్వబ్రాహ్మణ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక మంది నీడీ పీపుల్ అందరికీ కూడా సహకారం అందిస్తూ అటు విద్యాపరంగా సహకారం, ఇటు చదువుకునే పిల్లలకు పుస్తకాలు అందించే కార్యక్రమాలు, స్కాలర్షిప్స్ ఇచ్చే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి చింతలూరు సత్యనారాయణ ఉమాదేవి దంపతులకు నిజంగా వాళ్ళిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అలాంటి ఉమాదేవి గారికి ఈరోజు గుడివాడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సేవారత్న పురస్కరించడం అభినందనీయం. ముఖ్యంగా ఆవిడ ఆ యొక్క
సేవారత్న పురస్కారానికి అర్హురాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారిద్దరికి దంపతులకు మరొకసారి ధన్యవాదాలతో చింతలు సత్యనారాయణ దేవి దంపతులు అల్పాహారాన్ని వితరణ చేశారు ఈ రోజు మన సంస్థకి. ఇక్కడికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మానవతా పెద్దలకు, మానవతా మిత్రులకు, ఈ ముఖ్య అతిథులకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదములు. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ మే నెలాఖరు సమావేశం మన మానవతా ఆఫీసులో జరుగుతుంది. ఈ సమావేశానికి సమాజ సేవలో నిమగ్నమై ఉండి అనేక సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన ఉమాదేవి గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మానవతా సమావేశంలో తీసుకున్న అంశాల గురించి చెప్పాలంటే, కొత్త కార్యవర్గం రేపు జూలై 1 నుంచి కార్యవర్గం చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం రేపు 11వ తారీఖు బస్టాండ్ ఇండికేట్కి ఎదురుగా గల సాయి విడిది హాల్లో జరుగుతుంది. కాబట్టి గుడివాడలో ఉన్న మానవతా మిత్రులందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకనూ మనకి జూన్, జూలై, ఆగస్టులో సభ్యత్వాల సేకరణ అనేది ఉంటుంది. ప్రతి సభ్యత్వ రుసుము 600, ఫ్యామిలీ సభ్యత్వం 1200. కాబట్టి మానవతా మిత్రులు, కుటుంబ సభ్యులు, ఇతర అందరూ గుడివాడ వాసులందరూ ఈ సభ్యత్వాల్లో చేర్చి మానవతాన్ని పటిష్టపరిచి ఈ సమాజ సేవా కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని మానవతాన్ని ముందుంచాలని కోరుకుంటున్నాం. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుడివాడ సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి పాల్గొని సిఐటియు జెండా ఎగరవేసి విప్లవ వందనాలు తెలియజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆర్సీపీ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కొండా రజని తదితరులు పాల్గొన్నారు. సిఐటు 1970 మే 30వ తారీఖున ఏర్పాటు చేశారు. అప్పుడు దేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక కార్మిక సంఘాలు దేశంలో ఉండటం జరిగింది. కానీ అప్పుడున్న కార్మిక సంఘాన్ని నుండి బయటకు వచ్చి ప్రభుత్వ ఆర్థిక విధానాలకు అట్లాగే కార్మిక సంక్షేమం కోసం మనం సపరేట్గా సంఘం ఏర్పడాలని 1970 మే 30వ తారీఖు సిఐటుని కలకత్తా నగరంలో ఏర్పాటు చేశారు. అది ఏర్పడిన కాడి నుంచి ఏర్పడి ఇప్పటికి 56 సంవత్సరాలు దాటింది. 57వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. ఈ 57 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రధానంగా ఈ సమ్మె ఏర్పడిన తర్వాత 1970లో రైల్వే సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా ఇందిరాగాంధీ కార్మిక వర్గాన్ని అణిచేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. అయినా కార్మిక వర్గం ఐక్యంగా ఉండి తిప్పికొట్టడం జరిగింది. తర్వాత పెన్షన్ కోసం, అట్లాగే అనేక జీత భత్యాల కోసం, అనేక హక్కుల కోసం సిఐటు ఏర్పడిన కాడి నుంచి 56 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తుంది. ఈ నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఐక్య పోరాటాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సమ్మెలు చేస్తూ ఉంది. ఇలా ఈ నూతన ఆర్థిక విధానాల రీత్యా ఇలా కార్మికులు, ఉద్యోగుల మీద అనేక భారాలు పడుతున్నాయి. ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం 1 రోజు 2 రోజులు సమ్మెలు కూడా సిఐటు ఆధ్వర్యంలో అన్ని సంఘాలని, ఉద్యోగ కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. అట్లాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో దేశంలో ఉన్న ఉద్యోగ కార్మిక వర్గాలని ఐక్యం చేసి ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఇది 56వ సంవత్సరం 56 సంవత్సరాలైన సందర్భంగా కార్మిక వర్గానికి ఈ పోరాటాల్లో సిఐటులో మెంబర్లుగా ఉండి అనేక ఆందోళనలు చేసిన కార్మిక వర్గానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఐక్యతను ఇలా భారతదేశంలో ఈ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలంటే కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గంతో పాటు ఉద్యోగులతో పాటు రైతాంగం కూడా ఐక్యత, రైతు ఐక్యత ఇవన్నీ సాధించి ఐక్యతతోనే ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సిఐటు గుర్తించింది. కాబట్టి దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో కార్మిక కర్షక ఐక్యతతోనే పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ మియాఖాన్ పెద్ద మసీదులో 6 లక్షలతో ఏర్పాటు చేసిన 15 kV సోలార్ యూనిట్ ను ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడం సంతోషకరమైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఘనంగా ముగిసిన గాయత్రి సత్సంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగవద్గీత శిక్షణ తరగతులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించిన ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి. ఆంధ్రప్రదేశ్ చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేసిన గుడివాడ టీడీపీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న తెలుగు మహిళలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.